పాఠ సంఖ్య 104 పడదాం. పాఠ సంఖ్య 104. బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి, పుస్తకాలు ఉన్న వాళ్ళు దయచేసి అందరం పాడుకుందాం. మన చర్చిలో ఉన్నట్టుగా ఉన్నాయి. ప్రైవేట్ ప్రైజ్లో 104. యేసుని ప్రేమను నీ మారకను ఎప్పుడు తలచవేయో మనసా, వాసికనాథని పరనామం బదలక పొగడవేయో మనసా. పాపుల కొరకై ప్రాణము పెట్టిన ప్రభునిల తలచవేయో మనసా. శాపమునంతయు చక్కగా నోర్చిన శాంతుని పొగడవేయో మనసా. కష్టములలో మన కండగను నిన్న కాతను తలచవేయో మనసా. నష్టములన్నీయు అనచిన శ్రేష్ఠుని పొగడవేయో మనసా. మరణ తరిని మనలను కను నేను మాన్యుని తలచవేయో మనసా. కరుణను మన కన్నీటిని తుడిచిన భక్తను పొగడవేయో మనసా. ప్రార్థనలు విని ఫలములను సగిన ప్రభునిక తలచవేయో మనసా. ప్రార్థన కోరుతూ శ్రద్ధతో దీదిన వాని పొగడవేయో మనసా. వంచన లేక వరములను సగిన వరదుని తలచవేయో మనసా. కొంచెము కాని పూర్వితో దేవుని కొమరుని పొగడవేయో మనసా. యేసుని ప్రేమను నే మాత్రకను ఎప్పుడు తలచవేయో మనసా. వాసికనాథని వరనామం బదలక పొగడవేయో మనసా. స్టార్ట్ చేసుకున్నాం వాక్యం. సువార్త 6వ అధ్యాయం. సువార్త 6వ అధ్యాయం 19 నుండి 24వ వచనం వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19 నుండి. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయు, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. అచ్చట చిమ్మెట అయినను తుప్పైనను దానిని తినివేయుదు. దొంగలు కన్నము వేసి దొంగిలరు. నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్నులు తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. దేవుడి మాటలను మన కొరకు ఆశీర్వదించుగాక.
అంశం తెలిసిపోయింది కదా మీకు అందరికి. దేవుడు ధనం, దేవుడు ధనం. ఒక టైటిల్ నేనేం పెట్టుకున్నానంటే సర్వం జగం విత్తం. సర్వం జగం విత్తం. ఇంకొక మాట దానికి సమానంగా पैसा में परमात्मा है, पैसा में परमात्मा है. డబ్బు లేనివాడు దేనికి పనికి రాడు అన్నటువంటి ఉద్దేశం. ఇదే ఈ లోక విధానం. అమెరికాలో ఒక ధనికుడు ఈ మధ్య సాక్షి టీవీలో ఒక డాక్యుమెంటరీ కూడా వచ్చింది. ఆయన పేరు హావర్డ్ హ్యూస్. హావర్డ్ హ్యూస్ చాలా ధనికుడు. ఎయిర్ప్లేన్ కొనుక్కున్నాడు, సినిమాలు తయారు చేశాడు, ప్రొడ్యూసర్ అయ్యాడు, ఎంతో డబ్బు సంపాదించాడు. కానీ ఒక్క రోజులోనే పేదవాడైపోయాడు. చాలా తక్కువ మందితో అనగా 8 నిమిషాల్లో భూస్థాపన కార్యక్రమం జరిగిపోయింది. చూడండి ప్రియమైన వాళ్ళ, ఆస్తి వివరాలు అన్ని ఉన్నాయి కానీ మనిషి లేడు. చనిపోయినప్పుడు మనం దాన్ని వదలాలి. ధన సంపాదనకు కష్టపడాలి, జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకంటే త్వరలో అది మాయమైపోతుంది. కానీ సర్వం జగం విత్తం అనగా అంతా డబ్బే డబ్బే డబ్బే. చాలా మంది అనుకున్నారు మన ప్రభువైన యేసుక్రీస్తు ధనము అసలు వద్దన్నాడు అని అనుకుంటారు. అది చాలా తప్పు. ప్రభు ఎప్పుడు డబ్బు తప్పని చెప్పాల. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో పెద్దలు పిల్లలకు ఆస్తి కూర్చవలెను అనగా డబ్బు పోగు చేయవలెను అని దీని అర్థం. పెద్దలు పిల్లలకు ఆస్తి కూర్చవలెను. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు మనం చదివిన ఈ మత్తయి సువార్త ప్రకారం ఒక మంచి మాట మాట్లాడాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఏమన్నాడు సార్? మీ కొరకు అన్నాడు. మీ కొరకు అనగా మన డబ్బు ఇతరులకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి. లూకా సువార్త 12వ అధ్యాయం 20-21వ వచనం మీకు అందరికీ బాగా తెలిసిన విషయమే. ఓ ధనికుడు బాగా పంటలు పండిన తర్వాత నా ప్రాణమా తినుము తాగుము సుఖించు అనుకుంటున్నాడు. అయితే ప్రభువునుడు ఈ రాత్రి నువ్వు చనిపోతే ఏం చేస్తావు? చూడండి ప్రియమైన వాళ్ళు, తన కొరకే అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ లోకంలో ఎక్కువ మంది ధన సంపాదన చేయటం లేదు. కానీ మన ధనం పరలోకంలో ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మనము చేస్తున్న పరిచర్యను బట్టి, మన సమర్పణను బట్టి ఈ పరలోక ధనం ఉంటుంది. అందుకే ఈ లోక ధనం మంచిది ఎప్పుడు అవుతుందంటే ఈ సంపాదన ఇతరులకు ఉపయోగపడినప్పుడు మాత్రమే. అంటే దేవుని పరిచర్యకు ఇది ఉపయోగపడినప్పుడే. మరి స్వంత ధనము తప్ప అంటే కానే కాదు. ఎందుకంటే చూడండి, నిర్గమకాండం 20వ అధ్యాయం 15వ వచనంలో మోషే ద్వారా దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలలో 8వ ఆజ్ఞ ప్రియులైన మీకు గుర్తు ఉంది కదా.
దొంగిలకూడదు అన్నాడు. అనగా ఇతరులు మనది, మనము ఇతరులది ఆశించకూడదు. కానీ మనలో అనేకులు వాళ్లకు రాకపోతే పోయింది కానీ మనకు దక్కుతుందో లేదో అన్నటువంటి సమస్యలో ఉన్నారు. ఇటువంటి ఆలోచన 8వ ఆజ్ఞను మనము అతిక్రమించినట్లు అవుతుంది, గమనించండి. అందుకనే అపోస్తల కార్యముల గ్రంథం 5వ అధ్యాయంలో చెప్పబడినటువంటి అననీయ సప్పీరాల సంగతి ఇదే. మన ధనానికి, మన సంపాదనకు అధికారి ఎవరు? మరి మనం దేవునికి కానుకలు ఇస్తున్నామా? ఆలయానికి వచ్చి కూడా కానుక వేయకుండా వెళ్ళిపోతున్నామా? ఇంకా మన కొరకు ఎంత ధనాన్ని ఉంచుకుంటున్నాము, ఎంత దేవునికి ఇస్తున్నాము? అంతా మనదే అనుకుంటే అదంతా వేస్ట్ అయిపోతుంది. వేస్ట్ అవ్వడమే కాకుండా మన సొంత జల్సాల కొరకు, లగ్జరీసం, మన సొంత లగ్జరీస్ కొరకు వాడినట్లుగా అవుతుంది. నీకు ఇంత ధనాన్ని, ఇంత ఆధిక్యతను ఇచ్చినటువంటి దేవుణ్ణి మరచిపోయి ఆయనకు ఇవ్వకపోతే నీ సంగతి ఏమవుతుందో గ్రహించుకో ప్రియమైన విశ్వాసం. నీకు సమయాన్ని ఇస్తే ఎంత సమయం దేవునికి ఇస్తున్నావు? నీకు పిల్లలను ఇస్తే ఎంత మందిని దేవుని సేవ కొరకు, పరిచర్య కొరకు ఇస్తున్నావు? కనీస పక్షములో కూడికల్లో కూడా కనబడటం లేదు కదా. మీ పిల్లలను కూడికలకు పంపుతున్నారా? ధనము, జ్ఞానము ముఖ్యమా అని ఒకసారి ఆలోచించండి. అందుకే యేసు ప్రభు మనకు ఒక సలహాని ఇస్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనంలో, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు అని చెప్పేశాడు. భూమి మీద మీ ధనం. 3 సత్యాలను మనకు తెలియచేస్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ. అవేమిటంటే చిమ్మట, తుప్పు, దొంగలు. చిమ్మట, తుప్పు, దొంగలు. ఈ విషయం ఏంటో కొంచెం క్లుప్తంగా చూద్దాం. చిమ్మట అనగా బట్టలకు నిదర్శనము. చిమ్మెట అనగా బట్టలకు నిదర్శనము. అనగా మన బట్టల మీద ధ్యాస ఉంచుట. మన సమాజంలో బట్టలకే ప్రాధాన్యత ఇస్తున్నాం, అవునా? గౌరవం కూడా మన బట్టలను బట్టే. మంచి బట్టలు వేసుకుంటే సార్ అంటాము, కొంచెం చింపిన బట్టలు వేసుకుంటే పక్క జరుగువయ్య అంటాం. ఈ బట్టలను చిమ్మెట కొడుతుంది. అంటే పోను వాటి అందం ఆకారం పోతుంది. అలాగే మనము కూడా బట్టల మీదనే ఆశ ఉంచితే దేవునికి దూరస్థులం అవుతాము. కాబట్టి బట్టల మీద మనం ధ్యాస ఉంచకూడదు. ముఖ్యమే కానీ బట్టలు మాత్రమే. మరి తుప్పు అనగా తినివేయుట. ఇనుము కొర్రోడ్ అవుతుంది. అలాగే ఇనుము వదిలిపెట్టేస్తే కూడా దానికి తుప్పు పట్టేస్తుంది. కొత్త నిబంధనలో ఈ తుప్పు భోజనానికి నిదర్శనముగా ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం చూడండి ప్రియమైన వాళ్ళ. రోమా
4:17 అంటున్నాడు, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఇది భోజనం. అలాగే యోహాను సువార్త 4:32 చెప్పాడు, గోదాముల్లో ధాన్యం మనం ఉంచితే అక్కడ ఏమవుతుంది, ఎక్కువ రోజులు ఉంటే ఎలుకలు తినేస్తాయి, పురుగులు పడతాయి, ధాన్యం వేస్ట్ అయిపోతుంది. అనగా మనం తిండి కూడా మన తిండి కూడా అంత ముఖ్యము కాదని అర్థం. ఇవన్నీ ఈ లోకానికి సంబంధించినవే, అంటే మనం తినద్దని చెప్పటంలా, కానీ మన ఉద్దేశం, ఆశ పైనున్న వాటి మీదనే ఉండాలి. అనగా అనేకులకు క్రీస్తును పరిచయం చేసే పనిలోనే మనము ఉండాలి. ఇది తుప్పండి. మరి దొంగతనం లేకపోతే దొంగలు పడడం ఆ రోజుల్లో ప్రేమ వలన ఆ దేశాల్లో, ముఖ్యంగా పాలస్తీనా దేశంలో కట్టుకునేవాడు. బ్యాంకులు కూడా లేవు, అంటే డబ్బు దాచిపెట్టుకోవడానికి బ్యాంకులు లేవు. అందుకు చాలా మంది వారి ధనాన్ని ఇళ్లలో దాచుకునేవారు. అందువల్ల దొంగతనాలు ఎక్కువగా జరుగుతూ ఉండేవి. నాకు కూడా గుర్తాయి, చిన్నప్పుడు కరువు, మన దేశమంతా కరువు వచ్చింది. అప్పుడు దొంగతనాలు జరిగేవి. ఏంటి తెలుసా, ఇళ్లలో చొరబడి డబ్బులు తీసుకెళ్లే వాళ్ళు కాదు, రాత్రి మిగిలి ఉన్న కిచెన్లోకి వెళ్ళిపోయి రాత్రి మిగిలి ఉన్న అన్నం మొత్తం తినేసి ఆ పాత్రలన్నీ పగలు కొట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు అంటే దొంగలు అటు భోజనానికి కానీ ఇటు ధనానికి కానీ వచ్చేవాళ్ళు. ఈ విధంగా దొంగిలింపబడితే ధనికులైనటువంటి వారు కూడా పేదలవ్వడానికి ఎంతో సమయము పట్టదు. అనగా ఈ లోకంలో ధనము శాశ్వతము కాదు అని చెప్తున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ లోకంలో ఉన్నటువంటి ధనాన్ని సిమ్మెటలు కొడతాయి, తుప్పు పడుతుంది, దొంగిలింపబడుతుంది. కాబట్టి పరలోక ధనాన్ని సంపాదించుకోనమని యేసుక్రీస్తు సలహా ఇస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఆ ఇండియాలో ఉన్న బ్యాంకులు వదిలిపెట్టి పరలోకంలో ఉన్న బ్యాంకులు వేసుకోమని కాదు, అలాంటి సిస్టమ్ ఏం లేదు కదా. ఇక్కడున్న స్విస్ బ్యాంకులో పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇండియాలో ఉన్న స్విట్జర్లాండ్ లో ఉన్న బ్యాంకులో పెట్టుకుంటున్నారు. కానీ మనం ఇక్కడ సంపాదించే డబ్బు పరలోకంలో పెట్టుకోవాలంట. కాబట్టి ఇప్పుడు పరలోక ధనం అంటే ఏంటో కూడా చూద్దాం. ఈ లోక ధనం వేస్ట్ అయిపోయే స్థితికి వస్తుంది. కాబట్టి లోక ధనం మరి పరలోకంలో ధనం సంపాదించుకోమన్నాడు. అదే మత్తయి సువార్త 6:20 చెప్పాడు. పరలోకంలో ధనం. ఆ దినాల్లో డబ్బు చెప్పారుగా, ఇళ్లలో పెట్టుకునే బదులు ఏం చేసేవాళ్ళు, పొలాలను స్థలాలను కొనిపెట్టేవాళ్ళు. అంటే ఈ డబ్బును తీసుకెళ్లి మీద ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, పొలాలు స్థలాలు. కొంతమంది ఏమో పిసినారీలుగా ఉంటూ ఇళ్లలో దాచిపెట్టారు. అందుకే ఒక సామెత కూడా వచ్చిందండి, ఇంగ్లీష్ లోను తెలుగులో కూడా. ఇంగ్లీష్ లో సామెత ఏంటంటే, మైజర్స్ మనీ ఈస్ ఫ్లాట్ అండ్ స్పెండ్థ్రిఫ్ట్స్ మనీ ఈస్ రౌండ్. అంటే పిసినారి డబ్బు ఫ్లాట్ గా ఉంటుందంట, అందుకని ఎక్కడ పడ్డా అక్కడ పడిపోయి. స్పెండ్థ్రిఫ్ట్ డబ్బులు ఖర్చు పెట్టే వాడి డబ్బు రౌండ్ గా ఉంటుంది కాబట్టి దొరికిపోతుంటాడు.
ప్రియమైన వాళ్ళారా, అయితే గమనించండి, మన ధనాన్ని దేవుని పని కొరకు, ఇంకా ఇతరుల క్షేమం కొరకు ఉపయోగిస్తే పరలోకంలో మనము ధనము ఉంచినట్లు. అంటే మనమెంత ముఖ్యమో తోటి విశ్వాసులు కూడా, పేదలైన విశ్వాసులు కూడా అంతే ముఖ్యము. కాబట్టి వారికి పంచుకునే స్థితిలో మనం ఉండాలి. అంటే ఆత్మల రక్షణ కొరకు మనకివ్వబడిన ధనాన్ని ఎక్కువగా ఉపయోగించాలి. ఆత్మల రక్షణ. రోమన్ల దినాలలోనట, రోమీలు పరిపాలించిన దినాల్లో చర్చికి వెళ్ళి మీ ఆస్తి ఎంత అంటే రెండు చూపించేవాళ్ళు. ఒకటి సంఘంలో ఉన్న పేదలను, ఆ తర్వాత ఆర్ఫన్స్ అంటే నిరుపేదలుగా ఉన్నట్టు అనాథలుగా ఉన్న వారికి ఈ సంఘము స్థలాలు ఏర్పాటు చేసి వాళ్ళకి బట్టలు ఇస్తూ భోజనాలు పెడుతూ ఉండేదంట. కాబట్టి మీ ధనం ఎంత అని అడిగితే ఈ రెండు స్థలాలు చూపించేవాళ్ళం. చూపించి ఆ ప్రియులు చెప్పే మాటలు ఏంటి తెలుసా? వాట్ వి కీప్ వి లూజ్. మళ్ళీ ఒకసారి ఇంగ్లీష్ చెప్పి తర్వాత తెలుగు చెప్పు. వాట్ వి కీప్ వి లూజ్. మన కొరకు అని ఉంచుకున్నది పోతుంది. వాట్ వి స్పెండ్ వి హ్యావ్. దేవుని పరిచర్య కొరకు, దేవుని విధానాల కొరకు దేన్నైతే మనం ఖర్చు పెట్టామో అది మన ధనము. అందుకే దీన్ని సేవ అంటున్నాము. ఎక్కువ మంది సేవకు ఇచ్చేవారు ఆ దినాలు. అయితే గమనించండి ప్రియమైన వాళ్ళారా, ధనము దాచుకోవడం, లాభాలు సంపాదించడం, కుటుంబాలను పోషించడం తప్ప. అంటే దీనికి జవాబు 100కి 100 కాదు. కానీ ఆ ధనాన్ని ఏ విధంగా వాడుతున్నామో మనము గ్రహించాలి. అందుకని దేవుని వాక్యంలో కొన్ని రెఫరెన్సెస్ మీకు చెప్తాను చూడండి. ఆదికాండం 41వ అధ్యాయం 33 నుండి 36 వరకు. ఆదికాండం 41, 33 నుండి 36 వరకు. సందర్భం మీకు అర్థమైపోయి ఉంటుంది. యోసేపు ఫరోతో మాట్లాడుతూ చెప్తున్నాడు, అయ్యా 7 సంవత్సరాల కరువు రాబోతుంది కాబట్టి మనం ఇప్పుడే 7 సంవత్సరాల కొరకు దీన్ని దాచిపెట్టుకుందాం అన్నాడు. అంటే ఫరోతో అతను చెప్పినది తప్ప కాదు. అలాగే సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలోను, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 25వ వచనంలో జ్ఞాని అయిన సొలొమోను ఏం చెప్పాడు తెలుసా? చీమలను చూడండి, వాటిని చూసి జ్ఞానం సంపాదించుకోండి అన్నాడు. ఏం చేస్తాయి అవి వర్షాకాలానికి బయటికి రాలేని దినాల కొరకు దాచిపెట్టుకుంటాయి. కాబట్టి దాచిపెట్టుకోవడం తప్పు కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27, 28 వచనాలలో ప్రియులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తరువాతనే బయటికి వెళ్ళాలి. కాబట్టి మన డబ్బును ఈ విధంగా దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదాలను అనేకులకు పంచుకోవాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, ఇంటి వారి మంచి చెడ్డలు అక్కరలు గమనించుకొనకపోతే నీవు అవిశ్వాసినే. ఇంటి కొరకు, ఇమీడియట్ ఫ్యామిలీ, మన ఇంట్లో వాళ్ళకు, మన దేవుని కుటుంబం,
విశ్వాసుల సమాజం వాళ్ళల్లో అవసరమైన వారికి మనము సహాయం చేయలేకపోతే మనము ఎప్పటికీ అవిశ్వాసులముగానే, విశ్వాసులని చెప్పుకునే అవిశ్వాసులముగా ఉండబోతాం. అలాగే లూకా సువార్త 8వ అధ్యాయం 3వ వచనం ప్రకారం క్రీస్తు కూడా ఉపచారం పొందాడు అంటే ఉపచారం పొందడంలో కూడా తప్పు లేదు. డబ్బు మంచిదే కానీ డబ్బు సంపాదనే ముఖ్యముగా ఉండకూడదు. దేవుడే మన సంపాదన అయితే దేవుని వైపే మనము ఉండగలము. ఈ లోకం మీద ధనార్జన మీద మన మనస్సు ఉంటే క్రీస్తు మీద మన మనస్సును ఉంచలేము. కాబట్టి మరొక ఉదాహరణ చెప్పాడు ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి సువార్త 6వ అధ్యాయం 22, 23 వచనాలలో కన్ను ఉదాహరణ తీసుకున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. కన్ను ఉదాహరణ. మన కన్ను ఇంటికి వెలుతురునిచ్చే కిటికీ లాంటిది. కిటికీ శుభ్రంగా ఉంటే వెలుతురు లోపలికి వస్తుంది, ఇల్లు చక్కగా ఉంటుంది. ఆ కిటికీ మురికిగా ఉంటే చీకటి ఇంటిలోకి వస్తుంది కానీ వెలుగు రాలేదు. మన ఇంటిలోని వెలుతురు మన కిటికీలను బట్టి ఉంటుందని గుర్తు చేసుకుని, అలాగే మన కన్ను మన ఆత్మీయ స్థితిని సూచిస్తుంది. మన కంటిని బట్టి మన ఆత్మీయ స్థితి కూడా ఉంటుంది. అంటే కంటితో చేసే పాపాలు గుర్తు పెట్టుకుంటున్నారా? నోటితో చేసే పాపాలు గుర్తించుకుంటున్నారా? అందుకే మనం మన జీవితంలో ఒక గొప్ప పాఠాన్ని నేర్చుకోవాలి. ఏమిటంటే దేవుడా ధనమా, దేవుడా ధనమా, రెండు మాత్రం. కాబట్టి ప్రియమైన వారా, ధనము తప్ప ఏ నాటికి కాదు అని, ధనాపేక్ష తప్పు అని తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో చెప్పాడు. యూదా ఇస్కరియోతు నాశనం అవ్వడానికి కారణం అని అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో చెప్పాడు. మనం కూడా డబ్బు సంపాదనలో విద్య సంపాదన అనుకుంటూ రెండింటికి ప్రాధాన్యత ఇస్తున్నాం. మనం కావాలి, ఇది మనకు విద్య. మనం పూర్తి కాబట్టి నెలలుగా ఉంటున్నాము కాబట్టి మనం సంపాదించుకోవచ్చు. కానీ దేవుణ్ణి కాదని, దేవుని సహవాసాన్ని కాదని, సంఘాన్ని కాదని సంపాదించుకోవడం మాత్రం పూర్తిగా తప్పు. ఒక చిన్న స్టోరీ నాకు గుర్తు వస్తుంది. వీళ్ళైన మీకు నాలుగు చెప్పాను, అయినా మళ్ళీ గుర్తు చేస్తాను. ఒక తల్లి పిల్లవాడు సండే స్కూల్కి వెళ్తుంటే వారికి సండే స్కూల్కి వెళ్ళటానికి ఒక 10 రూపాయలు గడప చేతిలో పెట్టి, టైం వస్తుందా అవుతున్నట్టు చేతిలో 10 రూపాయలు పెట్టి, ఇది నువ్వు సండే స్కూల్లో ప్రాంతం వేయరా బాబు అని కుడి చేతిలోని గడప చేతిలో మాట్లాడు చూడు బిస్కెట్లో నెంబర్ మాట్లాడా రెండు చేతుల్లో డబ్బులు తీసుకొని వెళ్తున్నాడు సండే స్కూల్. దానిలో కొంచెం ఏదో అనుకుని
చిన్న కాలు వచ్చింది. దీనే ఏపీజే అది కుర్రాడు ఏం చేశాడు, ఎక్కిన దుంకాడు. ఎక్కిన దుంకడంలో కుడి చేతిలో ఉన్న ఈ 10 రూపాయలు కాలంలో పడిపోయింది. ఎడమ చేతిలో ఉన్నది జాగ్రత్తగా ఉంది. సరే వీడు స్కూల్కి వెళ్ళాడు, ఆధారాలన్నీ విన్నాడు, కంఠస్థవాక్యం నేర్చుకున్నాడు, అన్ని బాగా చేశాడు. కాలుకి వేయమంటే వేయనా ఎందుకు కుడి చేతిలో ఉన్నది పడిపోయింది. ఈ దేవుడికి వేసేది మరి కేవలం కొంచెం ఆలోచన వచ్చిందా, ఇది కూడా దేవుడిని ఇద్దామో అనుకున్నాను. వాడు మంచాడు, వాడికి ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత మన తండ్రికి చెప్పాడు, అయ్యా వెళ్తుంటే ఇట్లా జరిగింది, వెంటనే తండ్రి ఇది అయిపోయావా అన్నాడు. మన చేతుల సమాధానం తొందరగా చెప్పే సమాధానం ఇది అది దేవుడి. కాబట్టి ఎవరికి చేరిపోయిన మనసు లేకుండానే మనం మన కోసం ఎక్కువగా ఖర్చు పెట్టుకుంటాము. దేవుడికి కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవునికి ఇవ్వాలనుకున్నది లేకపోతే ఇప్పుడు మనం ఇస్తున్నదే గొప్పని అనుకుంటున్నాం. గమనించండి, మనకున్నదంతా మన సంపాదన మొత్తము దేవునికి ఆయన కృప చేత మనకిచ్చాడు. మనము ఎంత ఇస్తామన్నది కాదు, ఇవ్వడానికి మనస్సు ఎంత ఉన్నది. ఎంత కానుకలేస్తున్నారని కాదు, ఎంత తృప్తిగా ఎంత సంతోషంగా దేవునికి నీ దగ్గర ఉన్నది కూడా తీసివేయబడుతుందేమో. కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవునికి ఇవ్వని, రెట్టింపుగా దేవుని దగ్గర నుంచి పొందండి. అనేకమైన దీవెనలు కావాలి అంటే మనం త్యాగంతో దేవునికి పొరుగు వాళ్ళైన విశ్వాసులను జ్ఞాపకం చేసుకుని అందరం దేవుని రాజ్య విస్తరణకు పాటుపడాలి. మనము మంచిది కానీ అంతా మన కొరకే పడుతుంది. చాలా తప్పు చేసిన వారం వస్తము దేవుడు. అలాగే మనకి ఇవ్వబడిన పిల్లలు దేవుడికి అయితే చాలా మంది దేవుని పరిచయం అంటే వాక్య బోధ అనుకుంటున్నారు. దేవుని నామములు ఏ పని దేవాలయంలో దేవుని సన్నిధిలో చేసిన పరిచర్య అవుతుందని మనుషులు. కాబట్టి ప్రియమైన వందనం, దేవుని రాజ్యం వ్యాప్తి కావాలి అంటే నీకు నాకు
Spirit.